చేస్తున్నాం. ఏడాది పాలన కావస్తున్న సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ బాకాలు ఊపుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇక్కడ సిరిసిల్లల మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాస్. ప్రజాపాలన కాదు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన కాదు దౌర్జన్యవంతమైన పాలన చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన కాదు ఆనాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేసే పాలన మీద ఉన్నది. మొన్నటి రోజున కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టిన రోజున ఇక్కడి జన సమూహం, ఆనాటి జన సందోహం, ప్రజలందరూ కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఆనాడు మరొకసారి నిరాహార దీక్షకు పూనుకున్న రోజు గుర్తు చేసుకున్న రోజున మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు. అవాకులు చెవాకులు వెళ్ళినావు. కేటీఆర్ గారి పరిపాలన గురించి, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి, 10 సంవత్సరాలలో జరిగిన పనుల గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినావు. నీకు తోక తెలియదు, తొండం తెలియదు. నిన్ను పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి ఇరినట్టు ఉన్నది కలెక్టర్ గారి పని. ఎందుకనంటే బొల్లి రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ వారికి గల క్రషర్లో ఎప్పుడో 91లో మాజీ సైనికుడికి ఆనాడు ప్రభుత్వం ఇవ్వబడిన భూమిని ఆనాటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్ఓసి తీసుకొని, అట్లాగే ఆవునూరి వేణుగోపాలరావు గారని, బొమ్మవరం చంద్రశేఖరరావు గారని వారికి సంబంధించిన భూములను కూడా ఆనాటి ప్రభుత్వం అసైన్ చేసిన భూములు కావచ్చు, పట్టా భూములు కావచ్చు, బాజాప్తా రిజిస్టర్ చేసుకొని 91లో వేముల రవీందర్ గారని మాజీ సైనికుడికి ఇవ్వబడిన భూమిని వికృతి ప్రభాకర్కు 2007లో కొనుగోలు చేసుకొని, ఇప్పుడు ఏదైతే మా నాయకుడు, మా సోదరుడు బొల్లి రామన్ను ఆరోపణ చేసి అరెస్టు చేసి జైలుకు పంపినరో, ఒక సాదాసీదా సివిల్ కేసు, భూములు కొనుగోలు చేసి జాబితాగా అన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానిలో క్రషర్ నిర్మాణం అనేది 2007లో చేసిండ్రు. మరి కొద్దిగానైనా తెలివి సోయి ఉండాలి మహేందర్ రెడ్డి. ఆయనకు లేకున్నా కానీ ఇవన్నీ రద్దు చేసిన అధికారులకైనా ఉండాలి. 2007లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదా? 2007లో కేటీ రామారావు గారు ఉన్నారా? మరి 2009లో వీళ్ళు క్రషర్ ఏర్పాటు చేయడానికి 9-10లో ప్రయత్నం చేసి 10 లోపల అన్ని రకాల కాగితాలకు సంబంధించిన అన్ని రకాల పేపర్ అనుమతులు, అన్ని రకాల పత్రాలు పొందిన మీదట క్రషర్ ఏర్పాటు చేసిండ్రు. ఒక క్రషర్ని ఏర్పాటు చేయాలనంటే ఒక 5-6 డిపార్ట్మెంట్ల నుంచి, ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. మరి ఆనాడు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నారు, ఆనాడు ఎక్స్ప్లోజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నారు, ఆనాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు, ఆనాడు పర్యావరణ శాఖ నుంచి తీసుకున్నారు. అట్లాగే దానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్న మీదటనే ఇలా క్రషర్ ఏర్పాటు చేసి దాని కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాలు చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆనాటి కలెక్టర్లు, ఆనాటి ఆర్డీఓలు, ఆనాటి సబ్ రిజిస్ట్రార్లు, ఆనాటి తహసీల్దార్ గారు వీళ్ళందరినీ కాదని, మరి వీళ్ళందరికీ ఉండాల్సిన తెలివి మరి ఒక్క అధికారికే ఉందన్నట్టు ఈరోజు వ్యవహరించి ఆ పత్రాలన్నీ కూడా రద్దు చేస్తున్నా, మరి ఆ పత్రాలన్నీ కూడా తప్పుడు పత్రాలని ఆరోపణ చేసి అన్యాయంగా, అక్రమంగా అర్ధరాత్రి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి, నిజంగానే ఇంతకుముందు మా మిత్రుడు చక్రాన అన్నట్టు అర్ధరాత్రి అమానుషంగా పట్టుకొచ్చి నిర్బంధించి ఇలా జైలుకు పంపారు. కనీసం మేము పోతే ఏ ఆరోపణ మీద, ఏ నేరారోపణ మీద మీరు స్టేషన్కి తీసుకొచ్చారంటే కూడా కోర్టుకు రిమాండ్ చేసే వరకు కూడా అవన్నీ కూడా తెలియజేయలేదు. ఇలా నిర్బంధ పద్ధతిలో ఇలా ఎమర్జెన్సీని తలపించేటట్టుగా ఇలా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న మహేందర్ రెడ్డి మాట్లాడినావు, నువ్వు 1,000 అటు దిక్కు చూపిస్తే మిగతా 4,000 మననే చూపిస్తాయి అని అన్నావు. బరాబరి నియమం నీకు వర్తిస్తుంది.
ఇవాళ నువ్వు ఒక్కొక్కరిని జైలుకు పంపుతా ఉన్నావు. ఎవరి భూమి మీద కేసు పెట్టి అక్రమ కేసు పెట్టి బనాయించి ఆ భూమి రద్దు చేయాలి. ఎవరిది వ్యాపార లావాదేవీలు ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళని అనగదొక్కాలి. ఎవరి ఉద్యోగం చేస్తూ ఉంటే వారిని ఏదో ఒకటి అంటగట్టి వారిని కలెక్టర్కి చెప్పి సస్పెండ్ చేయించి వారిని ఇబ్బంది పెట్టాలి అని ఇట్లా అన్ని పోని రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నావు. నువ్వు గదే రంధ్రాన్వేషణ చేసి 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 ఆ పొక్కలు వెతికి పెద్ద పొక్కలు పడిపోతావు మహేందర్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎందుకంటా ఉన్నానంటే అందరం కూడా మనందరం సోదరులం, కలిసిమెలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతకవలసిన వాళ్ళం, ఉండవలసిన వాళ్ళం, భవిష్యత్తులో కలిసిమెలిసి మనం ముందుకు పోవాల్సిన వాళ్ళం. ఈ మహేందర్ రెడ్డి అంటోడు 4 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 4 ఏళ్ళు ఉంటుందో లేదో, ఉన్నన్ని రోజులు ఉంటాడు కావచ్చు, తర్వాత ఇక్కడ ఏ పరిస్థితులు మారినా తట్టా బుట్టా షెడ్డీ పని జరుపుకొని సపరేట్గా పోయేటోడు, జాలి లేకుండా వీకెటోడు ఇక్కడ ఉంటోడు కాదు, నిన్ను నన్ను మనం ఎవరిని కూడా ఈ ప్రాంతాన్ని చూసేటోడు కాదు. ఈయన కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి ఆయనకున్న సామాజిక నేపథ్యము ఇక పేరో బీరో రాగానే పైసలు పట్టుకొని రావాలి, అన్నీ పోటీ చేయాలి, మంచిగా ఆనందంగా సంపాదించుకోవాలి. గత మళ్ళీ 4 ఏళ్ళు మండలానికి ఒకరినో ఇద్దరినో అక్కడ పెట్టి శనివారం ఆదివారం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెక్కబదన చేసి పోవాలి. ఇది ఆయన తంతుండే. ఇవాళ అధికారం వచ్చింది, ఇక్కడ శాసనసభ్యునిగా కేటీ రామారావు గారు గెలిచినప్పటికి కూడా అధికార పార్టీ నాయకుడిననే దాంతో అరే ప్రజలలోకి పోయి ప్రజా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన్నే కాయలు కొట్టుడు, ఆయన్నే రిబ్బన్లు వదిలించుడు, ఆయన్నే పసుపు కుంకుమేసుడు. మరి నువ్వు 5 సార్లు ఓడిపోయి వాడిపోయి ఉన్నోనివి, నువ్వే పసుపు కుంకుమలు వేసుకుంటా, నువ్వే కొబ్బరికాయలు కొడితే మరి ప్రజా క్షేత్రంలో గెలిచి ప్రజల ఆశీస్సులు తీసుకొని ఇలా విజయవంతంగా